బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను చంపాడు భర్త. పిల్లల ఎదుటే కట్టుకున్న భార్యపై దాడి చేశాడు. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త వెంకటేష్. అడ్డొచ్చిన కూతుర్ని కూడా మంటల్లో తోసేశాడు దుర్మార్గుడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. భార్య త్రివేణి మృతి చెందింది. కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ చెందిన వారిగా గుర్తించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వెంకటేష్ త్రివేణి. ఆ దంపతులకు ఒక కూతురు కుమారుడు ఉన్నారు. ఇటీవల భర్త వేధింపులు భరించలేక ఆ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇకపై వేధించాలని నమ్మబలికి మళ్ళీ నగరానికి తీసుకొచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే భార్య త్రివేణిని భర్త వెంకటేష్ చంపేశాడు. ప్రస్తుతం నిందితుడు వెంకటేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మహానగర పరిధిలో నేరాలకు ఏమాత్రం అడ్డుకట్టపడడం లేదు. వరుసగా హత్యలు, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో మరొక దారుణ ఘటన చోటు చేసుకుంది. వెంకటేష్ త్రివేణి దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకొని నల్లకుంట పరిధిలో నివాసం ఉంటున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోని కుటుంబ కలహాలు, అనుమానం కారణంగా వారిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల భర్త వేధింపులు తాళలేక త్రివేణి పుట్టింటికి వెళ్ళి తిరిగి వచ్చింది. అయితే కోపంతో రగిలిపోతున్న భర్త వెంకటేష్ ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన వెంట బాటిలో తెచ్చుకున్న పెట్రోల్ను భార్యపై పోసి పిల్లలు ఎదుటే నిప్పంటించాడు. అడ్డుకోబోయిన కూతుర్ని కూడా మంటల్లోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు స్పాట్కి వెళ్ళి చూసేసరికి కాలి బూడిదై మహిళ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2 బృందాలను ఏర్పాటు చేసి పరారులో ఉన్న నిందితుడు వెంకటేష్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించి ప్రస్తుతం వెంకటేష్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నల్లకుంటకు సంబంధించి వెంకటేష్ ఇంట్లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు. పూర్తిగా ఆమెని పెట్రోల్ పోసి తగలబెట్టడంతో ఇంట్లో వస్తువులు కూడా కాలిపోయిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. చాలా దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా నల్లకుంటలో కలకలం రేగింది. మా సీనియర్ కొలీగ్ సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, నల్లకుంటలో దారుణం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏకంగా భార్యని పెట్రోల్ పోసి సజీవంగా తగలబెట్టాడు ఈ దుర్మార్గుడు. అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే హైదరాబాద్లో వరుస ఇన్సిడెంట్లతోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే మేడిపల్లిలో భర్తను భార్యను హత్య చేస్తే నల్లకుంటలో భార్యని భర్త దారుణంగా హత్య చేయడం జరిగింది. 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే భర్త భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడేవాడు. ఆ గొడవ కారణంగానే మొన్న రాత్రి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేయడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి భర్త వెంకటేష్ కోసం గాలించి అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో వెంకటేష్ ఉన్నాడు. 2 పిల్లలు ఉన్నారు, ఒక కూతురు ఒక కొడుకు. ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే, అంటే వారు చూస్తుండగానే ఆ తల్లిని అత్యంత దారుణంగా భర్త చంపడంతో తల్లాడిపోయారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. కూతురు నిద్రపోతుంది. పడుకున్న కొడుకును బయటికి తీసుకువచ్చి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే కూతురు వెంటనే చూసి ఆ తల్లి మంటల్లో కాలిపోతున్న విషయాన్ని బయటికి వెళ్ళి స్థానికులకు చెప్పడంతో స్థానికులు వచ్చేసరికే తల్లి మృతి చెందడం జరిగింది. అటు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. తల్లి కూడా అక్కడే చనిపోవడం జరిగింది. కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే ఆమె అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్పి డిశ్చార్జ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటన పైన నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి పారిపోయిన వెంకటేష్ని నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన పైన దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా ఈ కేసుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. అయితే నల్గొండ సూర్యాపేటకు చెందిన త్రివేణి వెంకటేష్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలం నుంచి అన్యోన్యంగానే ఉన్నారు. కానీ కొద్ది రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకొని తరచూ భార్యను కొట్టడం, ఆమె పని చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. పని నుంచి లేటుగా వచ్చినా ఆమెతో గొడవ పడడం, తరచూ గొడవ పడి మొన్న రాత్రి పథకం ప్రకారమే పెట్రోల్ తీసుకువచ్చి భార్యని మొదట దాడి చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించి అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ ఘటనపైనే నల్లకుంట పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి వెంకటేష్ అరెస్ట్ చేయడం జరిగింది. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ కుటుంబ సమక్షంలో భార్యని మంచిగా చూసుకుంటానని చెప్పి తీసుకువచ్చి ఇంత దారుణానికి ఒడిగట్టిన వెంకటేష్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా త్రివేణి కుటుంబ సభ్యులు పోలీసులకి డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి వారి పట్ల
చట్టాలు కూడా కఠినంగా ఉండాలి, అప్పుడే ఇలాంటి దారుణాలు జరగవు అని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు చెప్తున్నారు. అయితే తరచూ గొడవ పడుతుండేవారు తప్ప ఇలా దారుణంగా హత్య చేస్తాడని అనుకోలేదు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కూడా చాలా కాలం నుంచి నల్లకుంటల్లోనే ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు, కూతురు కొడుకు పుట్టిన తర్వాత కూడా అక్కడే ఉండి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ త్రినయని పైన అనుమానం పెంచుకొని ఆ అనుమానంతోనే హత్య చేశాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే వెంకటేష్ ఉన్నాడు. మరికొద్ది సేపట్లోనే ఈ హత్యకు సంబంధించి పోలీసులు కూడా పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం కనబడుతుంది. కానీ తాను మారాను అని చెప్పి నమ్మబలికి మళ్ళీ భార్యను తీసుకొచ్చి ఇప్పుడు భార్యతో ఏకంగా మళ్ళీ గొడవపడి అతి కిరాతకంగా పిల్లల ఎదుటే ఆమెను సజీవ దహనం చేసిన ఘటనకు సంబంధించి స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుంది, ముఖ్యంగా ఇలాంటి వ్యక్తుల విషయంలో ఎలాంటి చర్యలు ఉంటే బాగుంటాయని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే క్రైమ్ రేటు బాగా పెరుగుతుంది. ఇయర్ ఎండింగ్లో జరిగిన ఈ క్రైమ్ కూడా వాస్తవానికి మేడిపల్లి ఘటన, ఈ ఘటన భార్యల్ని భర్తలు చంపడం, భర్తల్ని భార్యలు చంపడం ఇది ఒక రివాజ్గా మారుతున్న క్రమంలో ప్రస్తుతం వీటిపై ఎలాంటి చర్యలు ఉండాలని ప్రజలు కోరుతున్నారు. అంటే ఇట్లాంటి దారుణాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనే స్థానికులు కావచ్చు, ప్రజలు చెప్తున్నటువంటి వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది వచ్చినప్పుడు అడావుడి అవుతుంది తప్ప శిక్షలు పడట్లేదు. కొన్నిటికి శిక్షలు పడితే తప్ప వీరిలో ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏదైనా గొడవలు జరిగితే కౌన్సిలింగ్ చేసి, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేసి వారికి సర్ది చెప్పి కలిసి ఉండాలని చెప్తూ ఉంటారు. పెద్ద మనుషుల సమక్షంలో కూడా కలిసి ఉండాలని చెప్తుంటారు. ఏదైనా మాట్లాడుకోవాలి, ఇష్టం లేకుంటే విడిపోయి విడాకులు తీసుకోవాలి తప్ప ఇలా హత్యలు చేసి ఒకరినొకరు చంపడం అన్యాయం, ఇది దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఒకవేళ వారికి ఇష్టం లేకుంటే విడాకులు తీసుకొని మళ్ళీ వేరే కాపురం పెట్టుకోవచ్చు, వేరేగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ భార్యపై అనుమానం పెంచుకొని దారుణంగా పెట్రోల్ పోసి పిల్లలు చూస్తుండగానే తల్లిని అత్యంత కిరాతకంగా వెంకటేష్ చంపడం పైన స్థానికులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత తరచూ గొడవలు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకొని నేను ఇప్పటి నుంచి బాగా చూసుకుంటానని చెప్పేసి తీసుకువచ్చి ఇంత దారుణానికి ఒడిగట్టిన వెంకటేష్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మృతురాలి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్కి బతకడానికి వచ్చి జీవనం సాగిస్తూ ఇలా భార్యని అత్యంత దారుణంగా అనుమానం పెంచుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి భార్యని ఇంత దారుణంగా హత్య చేశాడు. కాబట్టి వెంకటేష్ పైన కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి, అతనికి శిక్ష పడే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. వరుస ఘటనలు మీర్పేటలో కూడా మనం చూసాము. భార్యను ముక్కలుగా నరికి మొత్తం బాడీయే దొరకకుండా చేసినటువంటి గురుమూర్తి కేసు చూసాము. ప్రస్తుతం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ నడుస్తుంది. అతనికి శిక్ష పడే విధంగా పోలీసులు దర్యాప్తు చేసి అన్ని ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. 2-3 నెలల్లో ఆ తీర్పు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి వచ్చిన భార్యాభర్తలకు కూడా పోలీసులు వారి కుటుంబ సమక్షంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా వారిలో మార్పు తీసుకొని వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. కానీ వరుస ఘటనలతో మాత్రం హైదరాబాద్లో స్థానికులంతా కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎటుపోతుంది సమాజం? క్షణిక ఆవేశంలో భార్యాభర్తలు ఇలాంటి దారుణాలకు పాల్పడడం, భర్తని భార్య చంపడం, భార్యని భర్తను చంపడం వరుస ఘటనలు అయితే హైదరాబాద్లో జరుగుతుండడంతో అసలు ఏం జరుగుతుందనే ఇదిగా హైదరాబాద్లో పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కుటుంబాలు ఇలాంటి గొడవ జరిగినప్పుడు కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకోవడం, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కౌన్సిలింగ్ వైద్యులతోని కూడా సైకాట్రిస్ట్కి సంబంధించిన కౌన్సిలింగ్లో ఉంటారు. పోలీసులు కూడా వారికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి గొడవలు పడడం సహజం. కానీ ఇలాంటి హత్యలు వరకు దారి తీసినట్టయితే వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా వారి కుటుంబ నేపథ్య పరిస్థితులు వారికి సంబంధించి ముందుగానే కనిపెట్టి ఉంటే ఇట్లాంటి దారుణాలు జరగవు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ నల్లకుంటలో మాత్రం పిల్లల కళ్ళ ముందే తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన వెంకటేష్ని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా స్థానికులు ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణాలు చూస్తుంటే కనుక హైదరాబాద్లో వరుస ఘటనలు ఇవన్నీ కూడా ఒకసారిగా జనాలు ఉలిక్కి పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వాస్తవంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపం, కుటుంబ విలువలు పూర్తిగా దిగజారుతున్నాయి. ఒకప్పుడు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ లేవు ఇప్పుడు.
పూర్తిగా చిన్న చిన్న కుటుంబాలైనప్పటికీ కూడా ఆ విలువలు పాటించట్లేదు. పైగా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య గొడవలు వెరసి అనుమానాలకు తావిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇక మరీ దారుణంగా ఒకవేళ నచ్చకపోతే సపరేట్ అవ్వాలి, విడిపోయి ఎవరి బతుకు బతకాలి. కానీ కారణాలు ఏవైనా కావచ్చు, అది వివాహితర సంబంధాలైనా, ఇతరత్ర వ్యవహారాలైనా, అనుమానాలైనా, ఇంకేదైనా వ్యవహారాలైనా. కానీ ఆ వ్యక్తిని కట్టుకున్న భార్యని భర్త అయినా, భర్తని భార్య అయినా అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు పూర్తిగా. ఇక అడ్డు తొలగించుకుంటే ఏ గొడవ ఉండదనే భావిస్తున్నారు. కొంతమంది క్షణికావేశంలో ఇలాంటి పనులు నేరాలు చేస్తున్నారు. కొంతమంది ప్రీప్లాన్డ్గా చేస్తున్నారు. దారుణాల కొడిగడుతున్నారు. కాపురాలు చేసి పిల్లల్ని కన్న తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. వాళ్ళని కడతేర్చి కసిగా చంపి పూర్తిగా పగను తీర్చుకున్నట్టుగా ఆ మాదిరిగా వీళ్ళు వ్యవహరిస్తున్నారంటే ఎంత దారుణంగా వీళ్ళ మైండ్ సెట్లు తయారవుతున్నారో అర్థం కాని పరిస్థితి. చాలా దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయి అర్థం కాని పరిస్థితి. వీటన్నిటికి కూడా సమాజంలో కొన్ని పోకడలు కూడా తోడవుతున్నాయి. అవన్నీ ఈ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో మూడో వ్యక్తి ప్రమేయం, వివాహితర సంబంధాలు అయితే మరికొన్ని కుటుంబాల్లో లేనిపోని విషయాలకు అవగాహన లోపం, అనవసరంగా గొడవలు, మనస్పర్ధలు, అనుమానాలు, ఇలా ఈ రకరకాల కోణాల్లో ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ వార్తలు మీకు చూపించడం ద్వారా, మీకు చెప్పడం ద్వారా పదే పదే నేరాలు జరుగుతున్న తీరు, వాటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం నిందితుడు వెంకటేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. భార్య త్రివేణిని కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్ని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. అమ్మాయి అయితే మార్నింగ్ ఆఫీస్ డ్యూటీకి వెళ్ళేది, సాయంత్రం వచ్చేది. అలాగే ఇద్దరు 3 పిల్లలు. లోపల ఏం గొడవ అయిందో తెలియదు. 6 నెలల ముందే గొడవ అయితే వెళ్ళిపోయాడు ఆయన. కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి. కొడితే మొత్తం ఇదంతా పగిలిపోయింది అమ్మాయికి. కంప్లైంట్ ఇస్తే నేను, మా అమ్మ వీళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాడిని కొంచెం యాక్షన్ కూడా తీసుకోలేదు అప్పుడైతే పోలీసు వాళ్ళు. ఇక్కడ ఏడ మన డీసీపీ ఆఫీస్ ఉంది కదా, కమిషనర్ ఉమెన్ ప్రొటెక్షన్ లో కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఏం అమ్మాయి పోయి కంప్లైంట్ ఇచ్చింది అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ లో ఇస్తే కూడా అసలు ఏం పట్టించుకోలేదు. మళ్ళా యాక్షన్ కూడా తీసుకోలేదు. మాకు వచ్చి చెప్పింది, అక్క అక్కడ చేస్తే కూడా ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే, చూడరా ఒకసారి అయితే చూడంటే వాళ్ళ ఊరికి పిలిపించి ఏదో పంచాయతీ ఏదో పెట్టిరట. వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో పంచాయతీ పెడితేను చూడమ్మా ఇప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, ఇంకోసారి ప్రాబ్లం చేయరంట అని అన్నారట. అవి పంపించిరు. 6 నెలల తర్వాత రానేలేదు అసలు వాడు. మొన్న రీసెంట్ గా 3 months బ్యాక్ వచ్చిండు ఆయన. మేము అప్పటికి అన్నాం కూడా, మళ్ళీ వస్తున్నాడు జాగ్రత్తగా ఉండు నువ్వు అని అన్నది. అమ్మ అయితే మరీ చెప్పింది, జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు, ఏ రాత్రి ఏమవుతుందో తెలియదు అని అన్నది. మంచిగా ఉన్నట్టే నటించిండు కానీ ఆ పని చేసాడైతే మీకు ఊహకు కూడా లేదు మాకైతే. ఆ అమ్మాయి పొద్దున పోతుండే, షిఫ్టింగ్స్ ఉంటుండే. అమ్మాయి టిఫిన్ సెంటర్ లో చేసేది పాపం. ఇద్దరు టిఫిన్ సెంటర్ లో దిల్షునగర్ లో చేసేది అమ్మాయి. పిల్లలను చదువుకునేది, స్కూల్ పంపించేది, తను పోయి వచ్చేది. షిఫ్టింగ్స్ ఉంటుండే. వాడు ఏం చేయడు, తిని తాగి వండాలి అంతే, పిల్లని తెచ్చిస్తే. అదే సార్, ఆ అమ్మాయి ఎందుకు అరవలేదో మాకే విచిత్రం తెలుసా. ఇప్పుడైతే చిన్న మాతో బాగుండేది సార్, కనబడితే పలకరిచ్చేది. ఇప్పుడే వచ్చిన అక్క అనేది. ఆ చిన్న పిల్లలు మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు తల్లి వచ్చేదాకా. కనీసం ఆమె మా పిల్లలు ఉన్నారు కానీ అడగకపోయేది, ఎందుకంటే అంత నమ్మకం మీద వదిలేసి వెళ్ళిపోయేది. అమ్మాయి చాలా మంచిదండి, రెంట్కి వచ్చిర్రు, మంచి అమ్మాయే. కానీ వాడే చాలా మంచోడు కాదు అసలు. వెంకటేష్. అమ్మాయి పేరు త్రినయని. మంచిగా ఉండేది అమ్మాయి, అందరితో మంచి కలిసిమెలిసి ఉండేది, పని చేసుకునేది ఉండేది. వాడే గొడవలు పెట్టుకునేది, కొట్టేది. ఇంతకుముందు ఎన్నిసార్లు మేము మధ్యలో ఎన్నిసార్లు చెప్పినాం కూడా, అట్లా కొట్టొద్దు బాబు, అట్లా చేయొద్దు అని. ఒక సాడిస్ట్ లాగా ప్రవర్తించేది వాడు అసలు. ఇన్సిడెంట్ జరిగింది మంగళవారం రోజు రాత్రి అరౌండ్ 11:45కి ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా చూడడం వల్ల ఆమె 70 నుంచి ఫస్ట్ మాకు సౌండ్ వచ్చింది అనమాట, పేలిన సౌండ్ వచ్చింది నాకు. నా బాబు, పెద్ద బాబు పడుకోలేదు, బయట ఆడుకుంటున్నాడు. నేనే ఆడుకుంటుంటే లోపల తీసుకెళ్దామని చెప్పి బయటికి వచ్చిన, ఇక్కడ బాల్కనీలో వచ్చేసరికి ఏదో పేలిన సౌండ్ వచ్చేది. మన సౌండ్ వచ్చేసరికి ఏందా అని చెప్పి నేను గేట్ తీసుకొని బయటికి వచ్చి చూడడం జరిగింది. అప్పటికి ఫైర్ లేదు, ఏదో కొట్టిన సౌండ్ వచ్చింది. తల నుంచి కొట్టే మన తల పగిలితే ఎట్లా ఇతను పగిలితే సౌండ్ అటు. నేను ఆమెను పిలిచిన అనమాట. ఆమె పేరు యాక్చువల్లీ త్రినయని. మాకు 1 సంవత్సరం నుంచి పరిచయం.
ఆమెది మన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అన్నమాట. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? వాళ్ళు వచ్చి అరౌండ్ 11 months, 11 to రేపు జనవరి ఫిబ్రవరి వస్తే 1 year అవుతుంది. భర్త ఏం చేస్తాడు? వాడు పచ్చి తాగుబోతాడు. అనుమానం ఎక్కువ. ఒక అన్నతో మాట్లాడినా, ఒక చెల్లితో మాట్లాడినా, ఒక తోడబుట్టిన వాడు అని కూడా చూడడు వాడు. ఎవరితో మాట్లాడినా కూడా వాడు ఎఫ్ఐఆర్ కట్టేస్తాడు. ఈ రోజుకి ఎంత ఇస్తానన్నాడు నీకు, ఈ రోజుకి పోతే నీకు ఏమి ఇస్తానన్నాడు అని చెప్పి చెప్తాడు. వాడికి ఒక బాబు ఉన్నాడు, వాడు పెద్ద క్రిమినల్. ఇంకా వాడికి తండ్రికి మొత్తం సహకరించిండు వాడైతే. బాబు పేరేంటి? బాబు పేరు నరేంద్ర. వాడికి 8 years. 8 years. వాడు పెద్ద క్రిమినల్. ఎట్లా అంటే తండ్రి ఏం చేసినా తండ్రికి సహకరించేస్తాడు వాడు. కూతురు? కూతురు పాపం చాలా చిన్న పిల్ల, అది 6 years ఉంటాయి. సాత్విక పాప పేరు. ఆ రోజు మంటల్లో ఆ పాప కూడా ఉండాల్సింది, అదృష్టవశాత్తు బతికి బయటపడ్డది ఆ పాప. ఎక్కడుంది పాప? ఎక్కడుంది మరి? పాప బాత్రూమ్ లో దాచుకొని కొంచెం ఫైర్ తగ్గాక బయటకు వచ్చి అప్పటి వరకు లోపలనే ఉంది. మేము అనుకున్నాము యాక్చువల్లీ పాప కూడా లోపలనే ఉండొచ్చేమో అని అనుకున్నాము. దాని ప్రవర్తన ఎట్లుంటుండే అమ్మ? ఆమె చాలా మంచిది. పని చేసేసి 4 గంటల్లో పని చేసేసి హోటల్లో పని చేసేసి వాడు ఒక 6 నెలల నుంచి వాడు ఏం పని చేయకపోయినా కూడా వాడిని కూసబెట్టి పోషించేది ఆమె. మన హోటల్లో పని చేస్తుండే, ఇండ్లలో పని చేస్తుండే, 4 ఇళ్లలో పని చేసేసి. ప్రవర్తన మంచిగా ఉంది. ఆమె చాలా మంచిది. కష్టపడే తత్వం చాలు. వాడి పేరు వెంకటేష్. వాడు పెద్ద దరిద్రుడు. నమ్మించి అమ్మాయిని మోసం చేసిండు. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది కూడా అరౌండ్ 6 months నుంచి. లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అయితే ఇది ఇంత పెద్దగా రావడానికి కారణం కూడా వాడికి 1,00,000 రూపాయలు పెట్టి అమ్మాయి బండి కొనిచ్చింది స్టార్టింగ్ లో. కొనిస్తే ఆ బండి 15,000కి అమ్మేసుకున్నాడు వాడు. పెద్ద బండి, పల్సర్ బండి కొనిస్తే అది అమ్మేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఎక్కువ కావడం. ఇంకా వాడికి కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఇంకా కొంచెం ఆజ్యం పోసేసరికి వాడికి అనుమానం అనే రోగం ఎక్కువైపోయింది. ఆమె కొన్ని రోజులు దూరంగానే ఉన్నారు. రీసెంట్ ఒక 2 months నుంచే వాళ్ళు కలిసి ఉంటున్నారు. మేము అన్నాం కూడా కొంచెం ఆలోచించుకోండి, ఎందుకంటే మొన్నటిదాకా లేదు అనేసి అని చెప్పినాక కూడా సరే మేమంతా బాగానే ఉంటున్నాం, అక్క అని పిలుస్తుండే. బాగుంటుండే మాతో, అక్క అని పిలుస్తుండే. సరే మీ ఇష్టం అది, ఎందుకంటే ఇప్పుడు దాకా కొంచెం ఇప్పటి నుంచి ప్రాణహాని ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండని మేము ముందే హెచ్చరించిన ఆమెకి. జాగ్రత్తగా ఉండంటే లేదక్క నేను జాగ్రత్తగానే ఉంటా అది ఇది అనేసాను. కానీ వాడు ఇంత దారుణం చేస్తాడు, చంపేస్తాడు అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు.